విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ప్రకాశం జిల్లా డిప్యూటీ డీఈఓ ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఓబులక్కపల్లె గ్రామంలోని శంకర విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక మేధావేనని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని అన్నారు. సైన్స్ ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. గణిత దినోత్సవం సందర్భంగా అనగా రామానుజన్ జయంతి సందర్భంగా ఈరోజు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ధార్మిక పద్ధతుల్లో, సనాతన పద్ధతుల్లో పనిచేసేటువంటి ఈ పాఠశాలలో మనకు సైన్స్ కూడా అవసరమే అనే ఉద్దేశంతో 200 దాకా ప్రదర్శితాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ ప్రదర్శితాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, అంటే సైంటిఫిక్ టెంపర్ను పెంచడానికి ఉపయోగపడతాయి. పిల్లల్లో నిర్మాణాత్మక స్కిల్స్ను పెంచడానికి, అన్ని రకాల సృజనాత్మకతలను పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. శాస్త్రీయ సూత్రాలను సులభంగా ఇతర విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. వాస్తవమైనటువంటి నిత్య జీవితంలో మనం చూసేటటువంటి పరికరాలు, వస్తువులు ఎలా పనిచేస్తాయో ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేశారు. మరి విద్యార్థులు కేవలం టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలకే పరిమితం కాకుండా ఆ టెక్స్ట్ బుక్లో ఉండే టెక్స్చువల్ మెటీరియల్కు తోడుగా వాస్తవమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను తయారు చేసుకొని వారు లాభం పొందడమే కాకుండా తమ పాఠశాలలో ఉండే ఇతర విద్యార్థులకు కూడా నిత్య జీవితంలో వస్తువులు ఎలా నిర్మితమవుతాయో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకు ఏర్పడుతుంది. శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మరి సాధారణ భారతీయులు కూడా చాలా గొప్పగా రాణించగలరని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్ ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు భౌతికంగా కూడా స్పష్టమైన అవగాహన కలుగుతుందని అన్నారు. విద్యార్థులు రూపొందించిన పలు సైన్స్ నమూనాలు, ప్రదర్శనలను అధికారులు ఆసక్తిగా తిలకించారు. జయంతి సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ దాదాపు 200 ఎగ్జిబిషన్స్ స్టూడెంట్స్ రెడీ చేసి ఎగ్జిబిషన్లో పెట్టి ఉన్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడాను రెగ్యులర్ పాఠాలతో పాటు ఈ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రాక్టికల్గా డైలీ యూటిలిటీకి అవసరమయ్యే విధంగా కొన్ని ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో హైడ్రాలిక్ ప్రెజర్ని యూజ్ చేసి తయారు చేయడం ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ తయారు చేసే బయోగ్యాస్ అలాంటిది, తర్వాత బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించి కొన్ని గేమ్స్, ఇలాంటివన్నీ కూడాను చాలా అద్భుతంగా ఎగ్జిబిషన్లో ప్రదర్శించుకున్నారు. సో స్కూలు యాజమాన్యానికి, పీఠం వారికి, టీచర్స్కి, స్టూడెంట్స్ అందరికీ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టూడెంట్స్ అందరూ కూడాను వాళ్ళ ఫ్యూచర్ ఎండీవర్స్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పద్మగాయత్రి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రోజు రామానుజన్ గారి 22 డిసెంబర్ జయంతి సందర్భంగా ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 రోజులు జరుగుతుంది. రేపటి రోజున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో రేపు వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తే దాని యొక్క ప్రిన్సిపల్స్ని బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకా పేరెంట్స్ బాగా స్పందిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు.